వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పట్టణంలో శానిటేషన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలిపారు. వార్డు పర్యటనలో భాగంగా సోమవారం పట్టణ 21వ వార్డులో పర్యటించారు. శానిటేషన్ పనులను పరిశీలించారు. కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలను సిబ్బందిచే తొలగింపచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలో మెరుగైన శానిటేషన్ కొరకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు కాలువల్లో వ్యర్థాలను వేయరాదని, అదేవిధంగా ఖాళీ స్థల యజమానులు వారి స్థలాలలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రపరచుకోవాలని వెల్లడించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు. రోజున 21, 22, 24న సంబంధించిన ఈ డ్రైన్స్ అనేది విషయం ప్రజలు మా దృష్టి తీసుకొచ్చారు. అలానే మన ఎమ్మెల్యే గారు ఇక్కడ ఈ వార్డులో గడప గడపకి తిరిగినప్పుడు ఈ డ్రైన్స్ అనేది చెప్పడం జరిగింది. దాని మీద ఆయన ఆదేశాల మేరకు ఈ రోజున మేము ఈ వార్డులో వచ్చాము. ఈ డ్రైన్స్ అనేది బాగా పూడికిపోతానా, వాటర్ అనేది ఫ్లోయింగ్ లేదు. అందులో భాగంగా ఈ కల్వర్ట్ దగ్గర పాల కవర్స్ కానీ, బాటిల్స్ కానీ ఇలాంటివి వేసుకొని మళ్ళీ ఇళ్ళ ముందల ఈ మెట్లు నిర్మించారు. దాని తోడు అందువల్ల స్కిల్ట్ అనేది బాగా పెరిగిపోటాన వాటర్ ఈ కాలువ ఆగిపోవటం జరిగింది. ప్రజలందరూ వచ్చి మమ్మల్ని రిక్వెస్ట్గా ఇది చేయించమ్మా అని అడగడం జరిగింది. దాని మీద ప్రకారంగానే ఈ రోజున ఈ స్కిల్డ్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలానే రాబోయే రోజుల్లో కూడా సుందరతనాల్లాగా తీర్చిదిద్దామని మళ్ళీ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము ఈ స్కిల్ట్ అనేది తీయటం. ఈరోజు 21వ వార్డులో శానిటేషన్ చేయడం వచ్చాము. ఈ డ్రైన్స్ అన్నీ దాదాపు పూర్తిగా ఏమీ లేదు, పూర్తిగా అంతా పూడిపోయి ఉండే ఈ డ్రైను మొత్తం. వాటర్ ఎటు ఫ్లో అవ్వట్లేదు. కొత్తగా కలవట వేశారు, దానిలో కూడా పోయే పరిస్థితి లేదు. 21, 24 వార్డులకు సంబంధించిందంటే ఇది. ఈ మెయిన్ కాలం మొత్తం పూర్తిగా పూడిపోయి దానిపైన పెద్ద పెద్ద ర్యాంపులు వేశారు, పెద్ద పెద్ద బండ్లు పెట్టారు. దానివల్ల వాటర్ ఫ్లో లేదు. లోపల మొత్తం గ్లాసులు, చెత్త చెదరం అంతా ఉంది. దానివల్ల కొంచెం మురుగు ఎక్కువగా ఉంది. దానివల్ల దోమలకి చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు మనం జేసీబీను ఇక్కడ తీసుకొచ్చి మన వర్కర్లను పెట్టి ఈరోజు ఫీల్డ్ మొత్తం తీయడం. తెనాలి పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలని మాజీ న్యాయవాది పెరికల డానియల్ మరియు కేఎస్వి అంజనీ కుమారి విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని పలు సమస్యలపై తెనాలి మండల లీగల్ సర్వీస్ కమిటీ నందు దాఖలు చేసిన కేసులపై సోమవారం వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్పందించారు. ట్రాఫిక్, శిశువులతో భిక్షాటన, వీధి కుక్కలు, బిల్డింగ్ మెటీరియల్స్, చెత్త ట్రాక్టర్లు తదితర సమస్యలపై సంబంధిత అధికారులను బాధ్యులుగా చేసిన ఏమాత్రం పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా సంబంధిత అధికారులు సమస్యల పరిష్కారానికి దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. శిశువులతో చాలా మంది అసలు వాళ్ళకే పుట్టిన ఇంతకు ముందు కూడా మేము దీని గురించి చాలా పోరాటం చేసాం. గుడ్డలు కట్టుకుంటారు తలకి, వాళ్ళకే పుట్టిన పిల్లల్లాగా. కానీ వాళ్ళు కాదు అన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. దిర్ ఇస్ ఎ గ్యాంగ్ బిహైండ్ దట్ అని అందరికీ తెలిసిన విషయమే. ఎందుకు వాళ్ళని ఉపేక్షిస్తున్నారు? వాళ్ళు మాకే పుట్టారు కానీ పోలీసులు వదిలేస్తున్నారు, ఎవరు పట్టించుకోవట్లా. వాళ్ళని మరి ఇళ్ల ముందు వాడుకునే పిల్లలు కావచ్చు, లేకపోతే హాస్పిటల్ నుంచి ఎత్తుకొచ్చిన పిల్లలు కావచ్చు, రకరకాలుగా చిన్న చిన్న పిల్లలు తీసుకొస్తున్నారు. ఆడపిల్లలు అయితే కొంచెం పెద్ద అయిన తర్వాత తీసుకెళ్ళి ఏ వేశ్య గృహాలకు అమ్మేస్తున్నారు. అదే మగపిల్లలు అయితే తీసుకెళ్ళి కాళ్ళు చేతులు విరిచేసి తీసేసి 4 రోడ్ల కూడల్లో పెట్టి వాళ్ళ చేతి భిక్షాటం చేపిస్తున్నారు. సాయంత్రం వచ్చి ఆ డబ్బులు తీసుకెళ్తున్నారు. ఇది అమానుషం కాదా అని అడుగుతున్నాం. చిల్డ్రన్ యాక్ట్ ఉంది 1942, దాని ప్రకారం పిల్లల చేత భిక్షాటం చేయించడం నేరం. ఈ ట్రాఫిక్ జామ్ తెనాల్లో అసలే చిన్న రోడ్లు, దానికి తోడు మనం వెళుతూ ఉంటే వెనక నుంచి అనవసరంగా హార్న్ కొట్టడం,
సరే అవతల సైడు యువతల సైడు ఏదైనా ట్రాఫిక్ జామ్ అయిందనుకోండి, మనం వన్ సైడు మనం ఆగుతాం, వేరే ఆ సైడు ఎదురుగా ఉన్న సైడు క్లియర్ అవడం కోసం. కొంతమంది మరి వాళ్ళకి మైండ్ ఉంటుందో లేదో మనకు తెలియదు. ఈవెన్ ఎడ్యుకేటెడ్ అంటే ఇల్లిటరేట్స్ అయితే సరే వాడికి తెలియదని చెప్పనుకోవచ్చు, పక్కకి వెళ్ళిపోతే వాడికి ఎదురుగా పెడతారండి. ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, ఆ ఫంక్షన్ హాల్స్ ఎదురుగా రోడ్ అంతా వాళ్ళ సొంత రోడ్డు లాగా బ్లాక్ చేసేసి మొత్తం అడ్డుగట్టు కట్టేసి ఎటు వెళ్తారండి? పబ్లిక్ ఎటు వెళ్తారండి? ఫంక్షన్ హాల్స్కి యాక్చువల్గా ఎక్కడ ఉండాలి? వాళ్ళకి సరైన పార్కింగ్ ఫెసిలిటీస్ ఉంటేనే వాళ్ళకి ఉండాలి, లేదు అంటే వాళ్ళే వేరే చోటు చూపించాలి. అందుకని రోడ్డుకి అడ్డంగా పెట్టేసేసి బైక్స్ కార్స్ అన్నీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 512 ద్వారా తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 27/23కు వ్యతిరేకంగా తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. విధులను బహిష్కరించి కోర్టులోకి ఎవరు హాజరవ్వకుండా ఉండేలా చేశారు. బీసీ సంఘం నాయకులు జొన్నదుల వెంకటేశ్వరరావు నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి నల్ల చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని మరియు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు వారి విధానాలు మరియు వారు రూపొందించిన చట్టాలు ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి కానీ ప్రజల ఆస్తులకు వారి ప్రాణాలకు నష్టం కలిగించే విధంగా ఉండకూడదని తెలిపారు. ఇటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైన చట్టాలను తీసుకురావడం వలన ప్రజలకు జరిగిన అన్యాయాన్ని కోర్టు ముందు కాకుండా రెవెన్యూ ఆఫీసర్ల చుట్టూ తిరిగితే ప్రయోజనం ఉండదని, కాబట్టి ఈ దురుద్దేశపూరితమైన చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాదులు బేతాళ ప్రభాకర్ రావు, నరాల శెట్టి సురేష్ కుమార్, తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు మందలపు వేణుగోపాల్, వైస్ ప్రెసిడెంట్ కంచర్ల చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి గౌరీశంకర్, సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు మరియు న్యాయవాదుల గుమస్తాలు పాల్గొన్నారు. ప్రజలందరి తరపున మేము వాళ్ళ సమస్యలు, వాళ్ళు నష్టం వచ్చే సమస్యలను మేము ముందుగా ఊహించుకొని న్యాయవాదులు వాళ్ళ తరపున మేము పోరాడుతున్నాం. యాక్చువల్గా ఈ న్యాయవాదులకు ఒక్కరికే కాదు కావాల్సింది చట్టంలో ఉన్న నష్టాలు, ప్రజలకే నష్టంగా ఈ ప్రజల నష్టాన్ని ఏ ప్రతిపక్షమైనా కూడా పబ్లిక్గా అటు టీడీపీ కానీ ఇటు జనసేన కానీ ఎటువంటి పార్టీలు కూడా ఈ భూ చట్టం మూలంగా వచ్చే నష్టాలను మద్దతుగా ఏదో ఒక గుంటూరు బార్ అసోసియేషన్లో కానీ విజయవాడ బార్ అసోసియేషన్లో కానీ ఒకరోజు ఈ భూ రక్షణ చట్టం మూలంగా వచ్చే నష్టాలను మా న్యాయవాదులు చెప్తానని చెప్తున్నా. ఇంతవరకు ఎటువంటి ప్రతిపక్షాలు రాని పక్షంలో ప్రతిపక్షాలు కూడా మేలుకొని ఈ చట్టం యొక్క పరిరక్షణ గురించి ఆలోచించి న్యాయవాదులకు మద్దతుగా పలకాలని. తెనాలి న్యాయస్థానంలో అడ్వకేట్స్ అందరూ చేస్తున్నటువంటి ఈ సంఘటిత సమ్మెకు అదే నిరసన కార్యక్రమంలో 32వ రోజు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవటం, 32 రోజుల నుంచి ఈ శిబిరం కంటిన్యూ అవుతూ ఉంది. ఈ యాక్ట్ 27/23ని రద్దు చేసే వరకు న్యాయవాదులు అందరూ కూడా ఐక్యంగా ఉండి ఈ పోరాటాన్ని కొనసాగించాలని, అలాగే జీవో నెంబరు 512ను అట్లాగే యాక్ట్ నెంబర్ 27/23ని రిఫిల్ చేసుకునే వారికి గవర్నమెంట్ వారు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి వివిధ రూపాల కార్యాచరణ రూపొందించుకొని న్యాయవాదులు అందరం ముందుకు వెళ్ళాలని. ఈ యాక్ట్ వల్ల ఒక న్యాయవాదులకి మాకు నష్టమనే కాదు, ప్రజల భావన మేజర్గా నష్టపోయేది ప్రజలే. ఈ యాక్ట్ తెలియనటువంటి ఇది లేదంటే ఒక స్థలాన్ని కానీ పొలాన్ని కానీ ఏదైనా అత్యవసరమై తనఖా పెట్టుకోవాలన్నా కూడా పిల్లల పెళ్ళిళ్ళ కోసం చదువుల కోసం ఇప్పుడు రెవెన్యూ అధికారుల పర్మిషన్ ఉంటే తప్పితే మీకు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం, పరిశుభ్రతతో కూడిన దరిత్రి నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం ప్రెసిడెంట్ పావులూరి రాంబాబు అన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం చెట్లు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ఐతనగర్లో నూతనంగా అభివృద్ధి పరిచిన పల్లవి గార్డెన్స్ లో సోమవారం రోటరీ క్లబ్ తెనాలి ప్రెసిడెంట్ రాంబాబు, అసిస్టెంట్ గవర్నర్ కన్నగంటి మురళీకృష్ణ తదితరులు భారీ సంఖ్యలో చెట్లు నాటారు. స్వచ్ఛమైన పర్యావరణాన్ని యథావిధిగా ముందు తరాలకు అందించాలనే ఉద్దేశంతో అభివృద్ధి పరిచిన పల్లవి గార్డెన్స్ వెంచర్లో చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు రోటరీ అసిస్టెంట్ గవర్నర్ కన్నగంటి మురళీకృష్ణ తెలిపారు. పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలని డాక్టర్ జీవనజ్యోతి ఆకాంక్షించారు. ప్రకృతిని ప్రేమించడం, ప్రకృతితో కలిసి జీవించడం ద్వారానే మనిషి మనుగడ సరైన మార్గంలో ముందుకు సాగుతుందని, భావితరాల జీవితాలను మార్చేందుకు అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడుకునేందుకు మన జీవన విధానంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని సూచించారు. తమ ఇంటి పరిసరాల్లో చెట్లు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలని రోటరీ కోశాధికారి లక్ష్మీ జగదీశ్వరంబ తెలిపారు.
కార్యక్రమంలో మాజీ ప్రెసిడెంట్ ఈదర వెంకట పూర్ణచంద్, సెక్రటరీ వెంకటేశ్వరరావు, ఈదర శ్రీనివాస్, గుమ్మడి నారాయణ, కొటారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రోటరీ క్లబ్ తరపున కనిగంటి మురళి గారి వెంచర్లో ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం జరపడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. గ్లోబల్ వార్మింగ్ని మనం కంట్రోల్ చేయాలంటే ఓన్లీ మొక్కలు నాటడమే. ఇట్లాంటి కార్యక్రమాన్ని చేసిన మురళి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాగే ప్రతి ఒక్కళ్ళు కూడాను మనిషికి ఒక మొక్క నాటి గ్లోబల్ వార్మింగ్ని అరికట్టాలని, ఇట్లా పచ్చని చెట్ల మధ్యలో అందరూ జీవించాలని. వైకుంఠపురం రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా అనేక సేవా కార్యక్రమాలు మనం చూస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు పచ్చదనాన్ని పెంపొందించాలి, సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పచ్చదనం అనేది, ఎందుకంటే మంచి గాలి మంచి ఆరోగ్యం. దాంట్లో ఇవాళ కన్నెగంటి మురళి గారి ఆధ్వర్యంలో దాదాపు 400 చెట్లు పల్లవి గార్డెన్స్ ఐతానగర్లో నాటడం అనేది చాలా ఐతానగర్ విఎస్ఆర్ కాలేజీ రోడ్లోని కన్నెగంటి మురళి గారు వేసిన పల్లవి గార్డెన్స్లో పరిశుభ్రత కోసం అట్లాగే పర్యావరణ రక్షణ కోసం చెట్లు నాటడం జరిగింది. ఇది తెనాలి రోటరీ క్లబ్ తరపున చేయటం జరిగింది. ఈ వెంచర్లో మంచి ఫెసిలిటీస్ ఇచ్చి ఈరోజు ఈ మొక్కలు నాటడం చాలా ఆనందదాయకం. ప్రతి ఒక్కరూ ఈ వెంచర్ని ఒక్కసారి పరిశీలించి వారికి వ్యాపార అభివృద్ధికి కూడా సహకరించాలని. ఇప్పుడు ఒక చిన్న విరామం.